వచ్చినప్పుడు ఇటు తిరగాలి అటుపక్క తిరిగితే ఎందుకు నీ సిగ్గు తగలయ్యాని చెప్పండి. సార్ నమస్కారం సార్. మేడం నమస్తే అండి. ఈ మధ్య మేము షాపింగ్ చేస్తే వాళ్ళు మాకు ఫ్రీ కూపన్లు ఇచ్చారు. వారం రోజుల పాటు ఎక్కడన్నా విదేశాల్లో హనీమూన్ ఫ్రీ ట్రిప్. అందుకే మా ఆవిడని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక చూడు ఆ కొండలు చూడు అదిగో ఆ లోయలు చూడు ఎంత బాగున్నాయి. ఆపండి, ఎప్పుడు కొండలు లోయలేనా? హనీమూన్ కొని ఇంత దూరం తీసుకొచ్చారు. రూమ్ కి వెళ్దాం పదండి. దొంగ నీ టెన్షన్ అంతా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అటెన్షన్ మై డియర్ సోల్జర్స్, మీరు కంబోడియా సైన్యంలో ఎందుకు చేరారు? దేశం మీద ప్రేమతో సార్. నువ్వు? గన్ అంటే ఇష్టం సార్. నువ్వు? పర్సనల్ సార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసింది, మీరు యుద్ధం బాగా చేయాలి. yes sir. దేశాన్ని కాపాడాలి. yes sir. అప్పుడప్పుడు నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేయాలి. no sir. సైన్యం వచ్చేసింది, అందరూ పదండి. మన వాళ్ళంతా సేఫేనా? yes sir. సుజాత సుజాత అమ్మాయి ఎక్కడ కూడా వచ్చేది ఆ మధ్య యుద్ధం మధ్యలో వెళ్ళిపోవడం దేశద్రోహం తెలియదా నీకు? ఎదురెళ్తే నీ ప్రాణాలు పోతాయి, చస్తావురా. వీడి పక్కన ఉన్నా పోతాయి సార్, మీకేం తెలుసు? మీరు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు సార్. మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, ఇక్కడ మాట్లాడుకున్నాం సార్. నీ వల్ల పెళ్లిళ్ళు వదిలేశాను, సినిమాలు వదిలేశాను, ఆఖరికి నా సొంత దేశాన్ని వదిలేసి ఎక్కడో కంబోడియా యుద్ధంలో ఎక్కడికి తగలట్లేదు దరిద్రుడా. ఏం బాగలేదు అసలు. హనీమూన్కి వచ్చావు. హనీమూనా? పిల్లలు పుట్టినా కూడా హనీమూన్ ఏంట్రా? వాళ్ళకి తెలియదు కదా సార్. హనీమూన్ చేసుకోవచ్చా? ఏమండి సుజాత హనీమూన్ గా. అయ్యో బాబా, కాకి కాకంటే నాకు పెంచాను కాల్చండి. చంపేస్తాను. అండి ఇంకేటి కబుర్లు నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరు, అక్కడ పెడతాను రా ప్లీజ్, నన్ను వదిలేరా. అప్పుడు చెప్తానులేండి పెడుదురుగాని. అక్కడికి వచ్చేస్తున్నాను. రండి దరిద్రం వదులుతుంది. ఎందుకు వెళ్ళావు? బాంబులు వేసేస్తున్నారు. లేదా బజ్జీలు వేస్తారనుకున్నావా? బజ్జీలు తింటావా? కొంచెం చట్నీ కూడా ఏమని చెప్పండి. వేస్తారండి. ఒరే అప్పుడు పెట్టిన చట్నీకి ఇప్పుడు దాకా మండుతూనే ఉందిరా. తర్వాత కేక్ ఎట్టం కూల్ అవ్వలేదా? సుజాత అని ముందు చేసుకుందావా? ఫస్ట్ పాలు పాలా? మీరు వస్తారా, నేను అట్రానా? ఇది తొత్తి ఈడు ఏడుస్తాడు, నేనే అట్కేసి వస్తాను. రండి. కరెక్ట్ గన్ ఎదురుగా ఉన్నావు, కొత్త పేలు పడుకో. సుజాత అటు వస్తే ఈయనవో తెగ ఏడ్చేస్తున్నాడు, ఫీల్ అయిపోతున్నాడు. ఇలా ఆవిడ వదిలేసింది కదా మనకు. నా ఆవిడ గురించి ఇగో నేను అట్కేసి రాలేను, నువ్వేం చేస్తావో తెలీదు. నీ చేతిలో ఉన్న పాలు ఇక్కడికి వచ్చేయాల. బాబు కాలిపోయింది బాబు. కాలిపోయింది బాబు. ఏడు పాలు నాశనం చేసేవాడు. పాలు కొరకు ఎలా తీసుకోమంటావు? తోలు ఊడిపోయిందిరా. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే పాలు వస్తాయా? కాన్సంట్రేషన్ యుద్ధం మీద చేయండి, శబ్దం మీద కాదు. నవ్వుగా మీరు ఆ యుద్ధం ఆపుతా మేము యుద్ధం స్టార్ట్ చేస్తాం.
ఏండే తుపాకీలు ఇది తెచ్చారు అనవసరంగా ఆడు ఒక్కడు సరిపోతాడు కదా. మా సార్ పప్పు ఎక్కుతున్నాడులే. చేత బంతి ఆట ఆడుకుందామా? పాల్తో హనీమూన్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నా వంతు. ఏండే అటుగా చూస్తున్నారేటి? నువ్వు మళ్ళీ ఇక్కడ తగలట్టేంట్రా? నేను అక్కడ ఉన్నాను అనుకుని సుజాత అక్కడికి వెళ్ళిపోయింది. సుజాత ఎక్కడ ఉంది అనుకుని నేను ఎక్కడికి వచ్చేసాను. నేను వచ్చేసాను కదా మీరు నా వెనకాల వచ్చారు. మగం అంతా చిట్టు పాలు మీద కొట్టింది వేడి వేడిగా కడుక్కుని రావాలి. పెద్దానికి అలా ఫీల్ అయిపోతారట. సుజాత తర్వాత ఏంటో తెలుసా? మనం కంబోడియా కేక్ కోస్తున్నాం. అవునా? సరే. కంబోడియా కేక్. ఏ ఓ మై గాడ్. కేక్ ఇదిగో కోయండి కోయండి. వస్తానుండు. క్యాండిల్ క్యాంటీన్. క్యాండిల్ ఉంది తెస్తానుండు. కేక్ ఇక్కడ ఎట్టాడు అంటే నేను మీద కూర్చుంటానా? అస్సలు కూర్చోను. ఎందుకు కూర్చుంటాను? ఇక్కడ కత్తి పెట్టేనేదండి. ఇక్కడ కత్తి పెట్టేనేదండి. ఎక్కడ ఉందిరా? కడుపుకి అన్నం తిన్నా కత్తి తింటారా? మా బజ్జీలు పోయి కేకు పోయి పాలు పోయి కత్తి పోయింది. ఇప్పుడు ఈ దరిద్రం సాగుతో కేక్ ఎలా కోసుకోమంటారు? కేక్ అంటే తుడుచుకుంటే పోతారా? కత్తి దిగిపోయింది. కుట్లేసుకోరా? మాకేం అక్కర్లేదు అండి. తీరా దిక్కుమాల కత్తి అని. ఏమండి ఓయ్ ఇప్పుడు హనీమూన్ ఎలా? మీ మామ పర్రి ఎప్పుడు హనీమూనేనా? సుజాత సుజాత ఈ పక్కన కొరుకుందేంట్రా? అటుక ఎవరు కొరకమన్నారు? అంటే నువ్వు తిన్నది నాకు ఇచ్చావా? మీకు ఎవరు ఇచ్చాడండి? సుజాతకి ఇమ్మని ఇచ్చాను. దిక్కుమాలి ఎంగిలే మేము తినే వాళ్ళ కనిపిస్తున్నాం. మాకొద్దు. మళ్ళీ వచ్చావా? ఏమండి ఆ, మీరు అక్కడ ఉన్నారా? మన నా మీద చేయరేశారు. ఇది మొక్కలు చూపెట్టమని ఒకసారి. అయ్యో బాబోయ్! ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు అనుపు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టమని దేశ బహిష్కరణ చేశారు. తుపాకు అనుకుని చెప్తాను. ఏమండి తుపాకు? ఓ 2 రోజులు వచ్చినందుకే నువ్వు ఇంత విలువెళ్ళ ఆడిపోతున్నావే. రోజు నా గుండెలో నిద్రస్తున్నావురా. నేనంత బాధపడాలరా? నీ మొఖం చూస్తే కొట్టబుద్ధి కూడా వేయట్లేదు నాకు. సుజాత ఈయనకి సిగ్గు లజ్జా సివి నెత్తులు ఏమీ లేవంట. అనుకుంటా పట్టొద్దాను కానీ ఈయన మరి గెలికి మరీ కొట్టి. ఏమండి ఏమండి నేను తర్వాత కలుస్తాను. అయ్యో బాబోయ్! సుజాత!